ఈ పాప ఎంత అందంగా ముద్దొస్తుందో కదా రామా. ఆ ముఖంలో ఎంత తేజస్సుందో చూడు. ఏమైంది? ఎందుకంత బెంగగా ఉన్నావు? పెద్ద సందిగ్ధంలో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు? ఏమైంది? ఈ బొమ్మలన్నీ చూస్తున్నావా? ఇవన్నీ నేను స్వయంగా తయారు చేశాను. నిజమా? ఇందులో బాధపడాల్సిందేముంది? నువ్వు చేసిన ఈ బొమ్మలు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? నిజంగా నీలో చాలా గొప్ప కళ ఉంది. అవును కదా? అవును, అమ్మతోడు. మరేమో నేను నాకు నచ్చిన బొమ్మను ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు వేరే ఇంకేదో బొమ్మను అడుగుతారు. మరొక బొమ్మను అమ్ముదాం అనుకుంటే వాళ్ళు మరేదో బొమ్మను అడుగుతారు. కొందరు అంటారు బొమ్మ తల్లేంటి ఇంత పెద్దగా ఉంది అని. ఇంకొందరేమో బొమ్మ కాళ్ళు చేతులు చిన్నగా ఉన్నాయంటారు. మరి కొందరికి వీటి బట్టలు నచ్చవు. మీరే కొంచెం ఆలోచించండి. ఏ ఒక్కరికి నా కళ, నా శ్రమ, వీటి దేనికి అసలు విలువే లేదు. నాకైతే ఈ బొమ్మలు చేయడమే ఆపేద్దామనుంది. అయ్యో, ఎందుకు? నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? ఎవరో ఏదో అన్నారని ఉన్నట్టుండి నీ ప్రతిభ తగ్గిపోదుగా పాప. ఎవరేమన్నా ఎలా అనుకున్నా నువ్వు నీలాగే ఉంటావు కదా. ఏమంటావు? ఓ ఉత్తమ శ్రేణికి చెందిన గొప్ప కళాకారినివి. అయినా వాళ్ళదేముంది? వాళ్ళు నిన్ను గుర్తించకపోతేనే? వాళ్ళు నీ ప్రతిభ గుర్తించకపోవడం వారి దృష్టికోణం అని మాత్రమే అనుకోవాలి. అది చూసి నిన్ను కానీ నీ ప్రతిభని కానీ సందేహించుకోకూడదు తెలుసా? వెనక్కి తగ్గడం సరైంది కాదు, అన్నీ వదులుకోవడం కూడా. ఈరోజే నా రాజీనామా పత్రాన్ని మహల్కు పంపిస్తాను. సరైంది కాదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకు? నాకు అర్థమయ్యేలా చెప్పారుగా. నేను వెనకడుగు వేయకూడదని, ఓటమిని అంగీకరించకూడదని. ఇదిగో, ఇది నీకోసం. చిరంజీవ. గురువు గారు కూర్చోకండి. భలే గురువు గారు, భలే. అంటే మరి మీ అత్యంత మేధాశక్తితో నిండు సభలో ఆ పండితుడిని అవమానపరిచారు. వాడికి వాడి స్థానం ఏంటో తెలియజెప్పారు. ఎంత గొప్పగా వాడి స్థాయి తెలియజేశారండి మీరు. మీరే, వారు వారేనని. అంటే మరి మీరు మీరే, వారు వారే. గురుగారు చాలా సంతోషంగా ఉంది. సంతోషం వస్తున్నట్టేగా? సంతోషంగా ఉంది కదూ? లేదు గురుగారు, మీ ప్రియ భక్తుడు సంతోషుడు వస్తున్నాడన్నారు కదా, వచ్చినట్టే కదా. మీ కోరిక మేరకు ఇంటికి సంబంధించిన సరుకులు సామాన్లు తీసుకొస్తానన్నాడుగా. అదేంటంటే గురువు గారు, మీరు తన్నుళ్ళు తిన్న దగ్గర నుంచి అంటే మన ఇంట్లో ఈ గొడవ మొదలైనప్పటి నుంచి సరిగ్గా తిండి కూడా తింటలేదు. ఇక పూరీలు పాయసాలు కలలో చూసుకునే తృప్తి పడాల్సి వస్తుంది. భోజనం చేద్దాం. పంచభక్షాలు వడ్డించుకుని మరీ భోజనం చేద్దాం. నా శిష్యుడు సంతోషుడు సరుకులు వంటశాలకు చేర్చే ఉంటాడు. అలాగే మీ గురుమాత వంటలు చేసేసి ఉంటుంది. తినండి, కడుపు నిండా తినండి. మరైతే గురుమాతను త్వరగా పిలవండి గురుగారు. త్వరగా వడ్డించమనండి, మాకు బాగా ఆకలిగా ఉంది. నాకైతే కళ్ళు కూడా తిరుగుతున్నాయి గురుగారు. అలాగే. ఇదిగో నిన్నే, ఎక్కడున్నావు? త్వరగా రా. వచ్చే ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను.
మీ పాదసేవను విడిచి నేను ఎక్కడికెళ్తాను స్వామి? మీకు స్వాగతం ప్రభు. సరే సరే చాలు ఇంకా ఆపు. అన్నట్టు నువ్వు నాకు విషయం చెప్పు, నా శిష్యుడు సంతోషుడు సరుకులు తెచ్చాడా లేదా? అవును స్వామి, తీసుకొచ్చాడు. మరి వంటకాలన్నీ చేసేసావా? ఎప్పుడో చేసేశాను స్వామి. ఏమేం వంటలు చేశావు? దాదాపు అన్ని వంటకాలు చేసేశాను స్వామి. పూరీలు, హల్వా, లడ్డూలు. ఇక చాలు గురుమాత, ఇక ఆగడం మా వల్ల కాదు. మీరు త్వరగా వెళ్ళండి గురుమాత, వంటలు వడ్డించండి, మేము లాగించేస్తాం. ఏం మాటలరా వెర్రి నాయనా, నువ్వు చెప్పేదాకా ఆగుతానా ఏమిటి? నేను భోజనం సిద్ధం చేయడం అయింది, వడ్డించేయడం అయింది, తినిపించేయడం కూడా అయిపోయింది స్వామి పూర్తిగా. మంచి పని చేశావు. తినిపించేశావా? అవును ప్రభు. ఎవరికి తినిపించావే? మేము ఇప్పుడే కదా. అయ్యో, మీ గురించి కాదు స్వామి నేను చెప్పేది. ఇందాకే వాళ్ళొచ్చారు. అప్పుడే భోజనం చేసి కడుపు నింపుకుని మీకు బోలెడన్ని ఆశీర్వాదాలిచ్చి వెళ్ళిపోయారు స్వామి. ఎవరు? వాళ్లే 101 మంది భిక్షగాళ్ళు. వాళ్ళందర్నీ నేను భోజనానికి పిలిచాను. హా? అవును ప్రభు, నేను ఈ ఇంటి సుఖశాంతుల కోసం, మీ యోగక్షేమాల కోసం, నా పసుపు కుంకాల కోసం మొక్కుకున్నాను. ఈసారి 200 మందికి అన్నదానం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు మీరే చూడండి, ఈ ఇంట్లో అంతా శుభాలే శుభాలు జరుగుతాయి. మరి మా సంగతి ఏమిటి స్వామి? మేం తినాలి కదా మరి. అంటే మీరు మరో వారం దాకా ఏమీ తినకూడదు కదా? ఏ ఎందుకు తినకూడదు? మొక్కు స్వామి, మొక్కు. మొక్కు తీరనంత వరకు, మీ దుష్టగ్రహాలు శాంతించనంత వరకు మీరు అన్నపానీయాలు ఏవీ తీసుకోకూడదు. అయ్యో, కాస్త ఓపిక పట్టండి స్వామి. మేము అన్నపానీయాలు ముట్టుకోవచ్చు కదా గురుమాత? ఆ, మీ ఇద్దరు తినచ్చు. బతికించావు భగవంతుడా. లేదు లేదు, మీ ఇద్దరు ఒక పని చెయ్యాలి. నేను మిగిలిన భిక్షగాళ్లకు భోజనం పెడతాను కదా, అప్పుడు మీరు వాళ్ళల్లో ఒకరే భోజనం చేయొచ్చు. మరి నేను? లేదు స్వామి, మీరిప్పుడే వాళ్ళతో కూర్చోకూడదు. మీరు వీలైనంత త్వరగా వంట సామాగ్రి ఏర్పాట్లు చూడండి. ఇంట్లో ఒక్క వంట వస్తువు కూడా మిగల్లేదు. ఇంకా మిగిలిన భిక్షగాళ్లకు కూడా భోజనం పెట్టాలి. అన్నట్టు స్వామి, మీరు కూడా త్వరగా స్నానం చేసి పూజా మందిరంలోకి వచ్చేసేయండి. ఇప్పుడు నిర్విరామంగా పొద్దుపోయేదాకా మంత్రజపం చేస్తూ ఉండాలి. అదేదో నువ్వు చేసు. మీరు కదా స్వామి, మీరే చెయ్యాలి. అది కూడా శీర్షాసనంలో చెయ్యాలి. అదే కదా మొక్కు. త్వరగా వచ్చేసేయండి స్వామి. గురుగారు, ఆచార్యుల వారికి సందేశకుడి ప్రణామాలు. తమరిని మహారాజా వారు మహల్కి రమ్మన్నారు. మేము వస్తాం, నువ్వు వెళ్ళు. ఇప్పుడే తీసుకురమ్మన్నారు ఆచార్య, వెంటనే బయలుదేరమన్నారు. అంత కొంపలు ముంచే పనే వచ్చింది. నాకు తెలీదు ఆచార్య, కానీ వెంటనే రమ్మని మాత్రం చెప్పమన్నారు. అలాగే పదండి. వచ్చింది వచ్చింది, కలలు కన్నా మన తొలి రేయి రానే వచ్చింది. వచ్చింది వచ్చింది, మన తొలి రేయి రానే వచ్చింది. నీకేమైంది? వెన్నెల్లో ఉయ్యాలూగినట్టు ఊగుతున్నావు? నీ గురించే రామా, మొత్తానికి నీ మొదటి రాత్రి రానే వచ్చింది. కాబట్టి నువ్వు విశ్రాంతి తీసుకోవాలి బంధు. కానీ పడుకో. నీ చెప్పేది విను. అయ్యో వద్దు రామా, అలా చేయకు. రామా, రామా నిన్నే. నిద్రపో మిత్రమా, నిద్రపో. నువ్వు మిత్రుడివి కావు, శత్రువి, నా శత్రువి. శుభరాత్రి. ఏంటి పరుగులు? చూద్దాం చూద్దాం ఎంతసేపు పరిగెడతాడో. ఆకలి బాధకి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఈసారి గురువుగారి అంతిమ సంస్కారం ఖాయం చూస్తుండ్రాదని. గురుమాతకి దయ చూపించు తల్లి. ఇలా రండి. ఏమైంది? ఎప్పుడు చూసినా మా వెనక ఎందుకు అలా గుసగుసలాడుకుంటూ ఉంటారు? అదే గురువుగారు, ఇంత అర్ధరాత్రి వేళ మహారాజు గారు మిమ్మల్ని ఎందుకు పిలుచుంటారా అని. దురద పెడుతోంది. మహారాజుగా? నే మూర్ఖుడా, మాకు ఎక్కడా? చేతిలో. అంటే అర్థం? ధనయోగం.
ఎలాగైనా ఈ రోజు ధన ప్రాప్తి ఉంది. అంతే గురువు గారు, పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. పదండి. మొత్తానికి నేను మీకు గుర్తొచ్చానన్నమాట. అసలు మర్చిపోతేనే కదా. కాకపోతే ఈ రాత్రే ఇప్పుడు వచ్చింది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇదేం ప్రేమ శారదా? నీకు నా మీద ప్రేమ కంటే పగ ఎక్కువగా ఉన్నట్టుంది. ఎత్తండి ఎత్తండి. ఇప్పుడేగా నీ చేతి దెబ్బ నా చెంప మీదకి ఎత్తుకున్నాను, ఇంకేం ఎత్తుకోవాలి? చెయ్యెత్తి ప్రమాణం చేయండి, నాకు మీరంటే నిజంగా ప్రేమే. అదేదో అనుకోకుండా. అలాగా, సరే అయితే. ఏం చేస్తున్నారు నువ్వు? ఏం చేస్తున్నావంతే? పలుకుంటున్నాను. ఇంకేం చేస్తున్నాను? కానీ నీ మంచం అమ్మగదిలో వేశారు కదా. నేను అక్కడ చచ్చినా పదుకోను. ఎందుకు? అక్కడ ఎందుకు పడుకోవు? కొత్తిల్లు కదా, నిద్ర రావటం లేదు. నేను ఇక్కడే పదుకుంటాను మీ ఇద్దరి మధ్య. వీడు మీరిలా వచ్చారేంటి? మాకు చాలా భయంగా ఉంది. మీరిలా రహస్యంగా వస్తున్నారని తెలిసిందంటే మహారాజు గారు మీకు మరణశిక్ష విధించటం ఖాయం. సరే, మేమిక వెళ్తాం. మహారాజు గారు వచ్చే వేళయింది. మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. గురువు గారు, మీ దగ్గర అస్త్రశస్త్రాలున్నాయా? అస్త్రాలు గాని శస్త్రాలు గాని ఉన్నాయా? అదే మీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు గురుగారు? మీరేమో భోగి, అదే నేను చెప్పేది యోగి. ఇక మేము మీ శిష్యులం. మాకింకా అస్త్రశస్త్రాలతో పనేముంటుంది చెప్పండి గురుగారు. మీ అస్త్రశస్త్రాలు మీ కపట బుద్ధే కదా గురువు గారు. మాది. వాడంటున్నది మా కపట బుద్ధి గురించి. నోరు ఏంట్రా పనికిరాని ముద్దులారా మిమ్మల్ని. లామా, ఏంట్రా? ఒక మంచి కథ చెప్పు. ఏంటి? నిద్ర రావట్లేదు, కథ చెప్పొచ్చు కదా. లేరా? దేనికి? దిగు, లేచి కూర్చో, దిగు. ఏమైంది? ఎత్తుకెళ్ళండి ఎత్తుకెళ్ళండి, వాడు పక్క బట్టలు కూడా ఎత్తుకెళ్ళండి. ఇవి తీసుకో, చెప్తా ఉండు. చూడు గుండప్ప, ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడ పడుకోకూడదు. ఎందుకు పట్టుకోకూడదు? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చెప్తే అవదు వింటాదు. వినాలి.
చూడుగుండప్ప ఈరోజు తిథి నక్షత్రాలు అనుసరించి నువ్వు ఇక్కడ పడుకున్నావనుకో జీవితాంతం ఆడుకోవడానికి నీకు గంటలే దొరకవు. ఏంటిలామా నువ్వు చెప్పేది? నేను చెప్పేది అక్షరాల నిజం. నువ్వే ఆలోచించు, నీ జీవితం గంటలు లేకుండా ఎలా ఉంటుందో. నీకు ఆ జీవితం ఉంటే ఏం బాగుంటుంది? అందులో గంటలు ఉండవు. ఆ గంటల గణ 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 గణాలు కూడా ఉండవు. ఇదంతా నిజమా? కాకపోతే ఏంటి, అయినా నీకు తెలుసుగా ఈ రామ ఎప్పుడు అబద్ధం చెప్పడని. కేవలం ఈ ఒక్క రాత్రే, రేపటి నుంచి అంతా మామూలే. వద్దు. వద్దులా బాబు, నిజంగా వద్దు. అయితే సరే. సరేనా? అక్కడే ఆగు. ఒక్క అడుగు ముందుకేయకు. నువ్వు మమ్మల్ని గుర్తుపట్టే ఉంటావురా దుష్టుడా. మేము రాజపురోహితులు తాతాచార్యులం. 4 వైపులా నిన్ను బంధించేశావురా పాపి. 3 దిక్కుల నుంచే గురువు గారు. 4వ దిక్కు ఈయనే నిలబడి ఉన్నాడుగా. నాకు తెలుసులేరా. కదలతో. నీకెంత ధైర్యం? ఎవరి అనుమతి తీసుకోకుండా మహారాణి శయన మందిరంలోకే ప్రవేశిస్తావా? ఇక్కడ రాసలీలలు సాగిస్తున్నావా? రానివ్వు మహారాజుని, అప్పుడు చూడు. వారు నీ శరీరాన్ని చిన్నాభిన్నం చేసి నీ రూపురేఖల్నే మార్చేస్తారు. మేమే మహారాజులం ఆచార్య. మేము కూడా మేమే మరి, నీ అకాల మృత్యువులం. ఇతనేంటి మహారాజు గొంతుతో మాట్లాడుతున్నాడు? ఎందుకంటే మేమే మహారాజులం కాబట్టి. ఇదిగో చూడండి. మహారాజా? అవును, మహారాజులమే. విజయనగర మహారాజులం. శ్రీకృష్ణ దేవరాయలం. క్షమించండి మహారాజా, మేం మిమ్మల్ని గుర్తుపట్టనే లేదు. ఇందులో మీ తప్పేం లేదాచార్య. మేమే మమ్మల్ని గుర్తుపట్టలేకపోయాం, అలాంటిది మీరెలా మమ్మల్ని గుర్తుపట్టగలరు? కానీ మహారాజా, మహారాణి గారు మిమ్మల్ని అలా సంబోధించేసరికి మీరు వేరెవరో అనుకున్నాం. మీకు తెలుసు కదా తాతాచార్యుల వారు, ఇలా చిలిపి పనులు చేయడం వారి స్వభావం. కనుక ఆ క్రమంలోనే మమ్మల్ని వేరే పేరుతో సంబోధించారు. కానీ మహారాజా, ఇలా సాధువుల ఈ వేషం ఏంటి? అదంతా వదిలేయండి ఆచార్య. ముందు మీరు ఒకటి చెప్పండి, ఈ మారు వేషంలో మేము ఎలా ఉన్నాం? చాలా బాగున్నారు మహారాజా, చాలా బాగున్నారు. మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు కదూ? అసంభవం మహారాజా, అది అసంభవం. మిగిలిన వాళ్ళని పక్కన పెట్టండి, క్షమించండి. ఒకవేళ ఈ సమయంలో స్వర్గీయ మీ తల్లిగారు ఉండుంటే వారు కూడా మిమ్మల్ని గుర్తుపట్టేవారు కాదు. అవును, స్వర్గీయ మా మాతృమూర్తి గారు. వారి కోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. స్వర్గీయ మీ తల్లిగారి గురించా? అవునాచార్య. నిజమే ప్రభు. ఆ ఈశ్వరుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. కానీ ఆవిడ లేరుగా. చాలా కాలం క్రితమే వారు స్వర్గస్థులయ్యారు. అవును, మీరెక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. చిత్తం. ఎక్కడికెళ్ళాలి? స్వర్గానికి ఆచార్య, మా మాతృమూర్తి దగ్గరికి. ముసలాడి పని అయిపోయింది. నా కల్లోకొచ్చింది అక్షరాల నిజమైపోతుంది. దేనికి? క్షమించండి మహారాజా, మేము ఏం తప్పు చేశాం మహారాజా? మీరు మమ్మల్ని స్వర్గానికి దేనికి పంపదలుచుకున్నారు? మాకేమంత వయసు అయిపోయిందని? లేదు మహారాజా. మహారాజా, ఒక్క మాట, మేమింకా జీవితాన్ని సరిగ్గా చూడనే లేదు. ఇంకా ఈ ముసలాడు చూడటానికి ఏం మిగులుంది? మహారాజు గారి చేతుల్లో అంతమైపోవడం తప్ప. ఇన్నేళ్ళు బ్రతికాడు ఈ ముసలాడు, ఇంకెన్నేళ్ళు బ్రతుకుతాడంట. ఎత్తండి ఎత్తండి. ఏమెత్తమంటావు? నా మేలి ముసుగెత్తండి, లేకపోతే ఈ రాత్రి కూడా వృధాగానే గడిచిపోతుంది. ఎత్తొచ్చు, కానీ ఎత్తాలంటే నీకు మేలుముసుగు ఉండాలి కదా. క్షమించండి. హ,
ఈ శోభన రాత్రి జరుపుకోవడానికి వీల్లేదట. ఎందుకు? ఎలా? అంటే నా ఉద్దేశం అమ్మంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది శోభన రాత్రి జరుపుకోకూడదు అని? లేదు లేదు, ఆవిడనేది ఏంటంటే మీరు ఈ రోజు శోభనం రాత్రిని జరుపుకోకూడదని. ఎందుకు? ఈ రోజు అమావాస్యట. ఈ సమయంలో గ్రహాలు అశాంతిగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం మొదటి రాత్రి జరుపుకుంటే భవిష్యత్తులో మనకు పుట్టే పిల్లలకి చాలా కష్టాలు వస్తాయట. అందుకే ఏంటి? అందుకే ఎత్తండి. ఏమెత్తను? అయ్యో, నన్ను నా పక్క బట్టలు ఎత్తుకుని తనతో వచ్చేయమంటున్నారు. ఎక్కడికి? గదిలోకి. అయ్యో వద్దొద్దు, ఇదిగో శారదా, ఒక్క మాట. అరే ఇది శారదా వెళ్ళిపోయింది, నీ గ్రహాలు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఒక చెప్పులామా? విషయం ఏమిటంటే మేము ఒక సందిగ్ధంలో ఉన్నాం. కేవలం మీరే మమ్మల్ని సందిగ్ధంలోంచి బయటపడేయగలరు. ఏంటది మహారాజా? ఆచార్యవర్య, అసలు సంగతి ఏంటంటే స్వర్గీయ మా మాతృమూర్తి వారి పుణ్యతిథి రాబోతోంది. అవును మహారాజా, గత 2 ఏళ్లుగా పుణ్యతిథి కార్యక్రమాన్ని మేమేగా జరిపిస్తున్నాం. యాదృచ్ఛికంగా నిన్న రాత్రి మా కలలోకి మా అమ్మగారు వచ్చారు. అలాగా? అవును. అప్పుడు మాకు తెలిసింది వారి ఆఖరి కోరిక ఏమిటో. మహారాజా, ఏంటా అంతిమ కోరిక? రత్నగిరి మామిడి పళ్లను తినాలన్న వారి కోరిక. జీవించి ఉండగా మా అమ్మగారు రత్నగిరి మామిడి పళ్లను తినాలనుకున్నారట. ఆ మామిడి పళ్లను తినాలన్న వారి కోరిక తీరకముందే వారు కాలం చేశారు. ఆ విధంగా వారి ఆఖరి కోరిక అలాగే ఉండిపోయింది. మునివర్య, ఇప్పుడు మా సందిగ్ధం ఏమిటంటే వారి ఈ చివరి కోరికను తీర్చేది ఎలా? మునివర్య, మీరు త్రికాల జ్ఞానులు. స్వర్గం, నరకం, భూలోకం, పాతాళం అన్ని చోట్లకు మీరు వెళ్ళగలరు. మేము మిమ్మల్ని కోరేది మీ దివ్య దృష్టిని స్వర్గం వరకు ప్రసరింపజేసి విషయం తెలుసుకోండి. మేము మా అమ్మగారి చివరి కోరికను ఎలా తీర్చాలో తెలుసుకోండి. తప్పకుండా మహారాజా, తప్పకుండా. మేము ఈరోజే సాధన ప్రారంభిస్తాం. అలాగే మా సాధనా శక్తి ద్వారా మీ అమ్మగారి ఆఖరి కోరిక ఎలా తీర్చాలో తెలుసుకుంటాం. ధన్యవాదాలు మునివర్య. కబడ్దార్, కదిలేవంటే ప్రాణాలు దక్కవు. ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ ఈ మహల్లో ఏం చేస్తున్నావు? అప్పాజీ, మీరా? మహారాజా, మీరా? మీరు మమ్మల్ని భయపెట్టేశారు మహారాజా. మీరేమిటి అప్పాజీ, మీ మారువేషం బాగుంది. అదైతే నిజమే మహారాజా. అయినా మారువేషాలు వేయడంలో మమ్మల్ని మించిన వారే లేరు. ఎవరు. అలాగా? అంటే నా ఉద్దేశం, మీకు కూడా ఎవరు సాటి లేరు మహారాజా. ఏమిటి కూడానా? మీరే మహారాజా, మీకు మీరే సాటి అంటున్నాను మహారాజా. కూడా అనేది మాకే సరిపోతుంది. బాగుంది. మీ మారు వేషం అద్భుతంగా ఉంది. భలే మంచి వేషం మహారాజా. వేషం అంటే ఇలా ఉండాలి. వేషానికి సరైన అర్థం అంటే ఇదే. ఎవరు గుర్తుపట్టగలరు? ఈ సన్యాసి రూపం వెనుక విజయనగర మహారాజులు కృష్ణదేవరాయలు ఉన్నారని ఎవ్వరూ అనుకోరు. మహారాజు కృష్ణదేవరాయలకి ఎల్లిగా మహామంత్రి, ఒకవేళ ఎవరైనా విన్నారంటే మనం దొరికిపోతాం. పదండి, త్వరగా పదండి. పదండి. అయినా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మహారాజా. ఆలస్యం కేవలం మా వల్లే అయింది మహామంత్రి. మేమిక్కడికి రావడంతోనే చిన్నమహారాణి గారి గదిలోకి వెళ్ళవలసి వచ్చింది. వారు మా కోసం ప్రత్యేకంగా ఏదో వంటకం చేశారట, అందుకు ఆలస్యం అయిపోయింది. మాకు అర్థమైంది మహారాజా. ఇందులో మీకు అర్థం కావడానికి ఏముందప్పాజీ? మీ కర్తవ్య పాలన మహారాజా. ఇంకా ఏం అర్థం కావాలి? అయినా అర్థం కావడానికి ఏం మిగిలింది మహారాజా? అంటే మహాప్రళయం వచ్చినా సరే మాసంలో ఒక్కరోజైనా ఇలా మీ వేషాన్ని మార్చుకుని రాజ్యంలో సంచరించి మీ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉంటారని. తప్పదు కదా మహామంత్రి, అది మా బాధ్యత. ఒకవేళ మేము ఈ విధంగా చేయకపోతే మాకెలా తెలుస్తుంది మా ప్రజలు మా గురించి గాని మా పాలన గురించి గాని ఏమనుకుంటున్నారో? ఈ విధంగానైనా
మాకు మా ప్రజల కష్ట నష్టాలు తెలుస్తాయి. ఇక వెళదాం, ఆలస్యం అవుతుంది. పదండి మహారాజా. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు బాధపడ్డావు? తెనాలి గురించి. తెనాలి గురించా? అదే కదా మహారాజా వారి ప్రియ పండితులు రామకృష్ణ ఊరే కదూ? అలా ఎందుకంటావు బాబు? ఇందులో ప్రియమైన అన్నమాట ఎందుకు? రామకృష్ణ ఒక జ్ఞాన పండితులు, ఎంతో తెలివైనవాడు. నగరంలో అందరూ అతని తెలివితేటల్ని ఎంతగానో పొగుడుతారు, రాజావారితో సహా. అందులో తప్పేముంది? అయ్యో, ఇందులో తప్పేం లేదురా బాబు. సరే, ఒక విషయం చెప్పు, నీకు అనిపించడం లేదా మహారాజు కేవలం రామకృష్ణ పండితుల మీద ప్రేమ చూపిస్తున్నారని? ధనాన్నిచ్చారు, ఇల్లిచ్చారు, ఆఖరికి వారి దర్బారులోనే పదవి కూడా ఇచ్చారు. ఒకటి చెప్పు, ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోయిందిగా మహారాజు మనసులో ఆ పండితుడి కోసం ప్రత్యేకమైన స్థానం ఉందని. నాకైతే అదే నిజమనిపిస్తోంది. అందరినీ మహారాజు సమాన దృష్టితో చూడాలి కదా. అలా చేయటం తప్పే. రాజు దృష్టిలో అందరూ సమానంగానే ఉండాలి. అదే కదరా బాబు, అదే నేను చెప్పింది. మహారాజా, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి మహారాజా. కాదు మహామంత్రి, ప్రజలు వారి రాజు గురించి ఏం ఆలోచిస్తారన్నది అన్నిటికంటే ముఖ్యమైనదవుతుంది. ఒకవేళ ప్రజలు పరిపాలనలో, మా నిర్ణయాలలో మా దృష్టికోణంతో ఏకీభవించలేకపోతే అది మా తప్పే అని భావించాల్సి వస్తుంది. మన్మధుడవయా, గంధర్వుడవయా, భలే మహామనిషి మారాయలవారు, సుఖాలనిచ్చే దుఃఖాలను హరించే మహారాజా శ్రీకృష్ణదేవరాయ, ముల్లోకాల వల్లభుడయ్యా మన కృష్ణదేవరాయ, ముల్లోకాల వల్లభుడయ్యా మన కృష్ణదేవరాయ. మునివర్యులు వచ్చారా? మునివర్యులకు ప్రణామం. ఇంత రాత్రివేళ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పొరుగురు నుంచి వస్తున్నాం, బైరాగులో. రండి మునివర్య, రండి, మాతో పాటు కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి. రండి. తప్పకుండా, ఇప్పుడు మాకు విశ్రాంతి ఎంతో అవసరం. రండి మునివర్య, రండి, పక్కకి రండి. మీ అందరికీ మీ మహారాజు అంటే చాలా ప్రేమ అనుకుంటాను, చిత్తం చాలా గౌరవిస్తారనుకుంటాను. చిత్తం. మీ పాటను మేము కొంత విన్నాం, చాలా బాగుంది. అదంతా సరే గాని మీరంతా ఈ సమయంలో ఇక్కడ బాధితులం. ఏంటి బాధితులా? అంటే దేని బాధితులు? అదేంటంటే ఋషివర్య, మేమందరం భార్య బాధితులమన్నమాట. మా భార్యలు మమ్మల్ని ఎప్పుడు బాధలు పెట్టినా మేమంతా ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. అలాగే మేము ఈ చోటుకి నామకరణం కూడా చేసేసాం, భాబాసం, భార్య బాధితుల సంఘం. ఏ రోజైతే మా భార్యల కోపం తగ్గుతుందో అప్పుడు మేమంతా ఎవరికి వాళ్ళం వెళ్ళిపోతాం. బాగుంది. భార్యకంత భయపడే వాళ్ళు కూడా ఉంటారా? దానికంత ఆశ్చర్యపోతారేంటి మునివర్య? మీరు నమ్మరు గాని మా వీరాది వీరుడు మన రాయలవారు కూడా ఎవ్వరికి భయపడని ఆయన, వారు కూడా వారి సతీమణి మహారాణి తిరుమలాంబ గారు రాగానే పిల్లిలాగా మారిపోతారు. అలాంటిది మేమెంత మునివర్యా? అయినా మహారాజు అయితే ఏంటట, ఆయన మనలాగే ఓ భర్తే కదా. వారు కూడా వారి భార్య ముందు దాసోహం అంటూ ఉంటారేమో. మనం కూడా అంతే కదా, మన భార్యల ముందు దాసోహం అంటూ ఉంటాం. అబ్బా, ఈ చెవులో ఏం దూరిందబ్బా? ఏమి వినిపించడం లేదు. అరే అదేంటి? సరే అయితే మేమిక బయలుదేరతాం. అలాగే మీ ఇష్టం. శుభమస్తు. ప్రణామాలు. శారదా, శారదా, లే శారదా, తెల్లారిపోయింది, త్వరగా లే శారదా. అమ్మా, లేస్తున్నాగా, కాస్త ఆగండి. అమ్మా, నిద్రలో కూడా మీ కర్ర భాష నాకు అర్థమైపోతుంది. సరే అయితే లేచేశాను, దీవించండి. ఓ
ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. అవునమ్మా, మీరు చెప్పేది నిజమే. రామా మునుపటి రామాలాగానే లేరు, పూర్తిగా మారిపోయారు. అప్పాజీ, మహారాజా, ఈ అమ్మాయి ఎవరు? ఈమెనెక్కడో మేము చూసినట్టుందే. మహారాజా, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అప్పుడే మర్చిపోయారా? ఈమె శారదాదేవి, మన రామకృష్ణ పండితుల భార్య. కృష్ణాష్టమి రోజున రామతో పాటే నాట్యం చేసింది రాధ పాత్రలో. అన్నట్టు మహారాజా, మీరు బహుమతిగా ఇచ్చిన ఇల్లు ఇదే ప్రభు, మన రామకృష్ణుడి ఇల్లు. నీకు అనిపించడం లేదా మహారాజు కేవలం రామకృష్ణ పండితుల మీద ప్రేమ చూపిస్తున్నారని? ధనాన్ని ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, ఆఖరికి వారి దర్బారులోనే పదవి కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోయిందిగా మహారాజు మనసులో ఆ పండితుడి కోసం ప్రత్యేకమైన స్థానం ఉందని. రాజు దృష్టిలో అందరూ సమానంగానే ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం త్రయంబకం యజామహే అప్పాజీ, మహారాజా, ఈ రామకృష్ణ పండితులు నిర్మలమైన ఆదర్శ భావాలు కలిగిన కల్మషం లేని వ్యక్తిలా మాకనిపిస్తారు. మేము అతని నిజాయితీని పరీక్షించాలనుకుంటున్నాం. మేము ఈ క్షణమే ఈ వేషంలోనే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. భవతి భిక్షాందేహి భిక్షాందేహి. భిక్షాందేహి మాత. క్షమించండి ఋషివర్య, కానీ ఇంత పొద్దున్నే మరి ఆకలి, మరణం, భాగ్యం, సౌభాగ్యం, సంపదలు, విపత్తులు ఇవన్నీ సమయం చూసుకొని రావు. మాకు ఆకలి వేసింది కనుకే మీ గడప తొక్కాము బాలా. కానీ ఒకవేళ నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేము ఈ క్షణమే వెళ్ళిపోతాం. పదండి. ఆగండి మునివర్య, ఆగండి ప్రభు, ఆగండి, ఆగండి. ఏం చేస్తున్నావు శారద? ఇలా సాధువులను ఒట్టి చేతులతో ఎవరైనా పంపుతారా? లేదు రామా, నా ఉద్దేశం అది కాదు. నాకు తెలుసు, కానీ మనం భిక్ష ఇవ్వట్లేదని వాళ్ళు అనుకోవచ్చుగా శారద. మునివర్య, నా భార్య తరపున నేను మీ ఇద్దరిని క్షమాపణ అడుగుతున్నాను. ఏమి నా భాగ్యం, మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కింది. రండి, లోపలికి రండి ప్రభు. భిక్ష ఏమిటి, భోజనమే చేసి వెళ్ళండి. మీకు కావలసినవన్నీ వండి పెడతాము. మీ పాదపద్మాలతో మా ఇంటిని పావనం చెయ్యండి. రండి, రండి ప్రభు, రండి. ఏయ్! ఒక్క అడుగు కూడా ముందుకు వేయద్దు. ఎక్కడున్నారో అక్కడే ఆగిపోండి. ఒక్క అడుగు కూడా కదలడానికి వీల్లేదు. అయ్యో అమ్మా, ఏం చేస్తున్నావు? సాధువులు మన ఇంటికి రావడం మన అదృష్టం, కానీ నువ్వేమో. ఆవిడేమంటున్నారంటే వీళ్ళు సాధువులు కారంట. అమ్మ వీళ్ళని గుర్తు కూడా పట్టేశారట. ఇలా సాధువుల రూపంలో సాక్షాత్తు దేవతలే దిగి వచ్చారంటోందండి. ఎత్తండి. ఏమిటి? త్వరగా ఆ చెంబెత్తి ఆ నీళ్లతో వారి పాదాలు కడిగి వారిక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి. తర్వాత లోపలికి తీసుకురండి. క్షమించండి ప్రభు, ఈవిడ మా అమ్మ. ఈవిడ కొన్నేళ్లుగా మౌనవ్రత దీక్షలో ఉన్నారు, అందుకే ఇలా సైగల భాషలో మాట్లాడుతున్నారు. ఈమెమో నా భార్య శారద. ఈ లోకం మొత్తంలో మా అమ్మ సైగల భాష నా భార్యకు ఒక్కదానికే అర్థమవుతుంది ప్రభు. ఇద్దరు గొప్పవారే. రండి రండి ప్రభు, రండి రండి.
చల్లగా ఉండండి. వీడు గుండప్ప. వీడు నా ప్రాణ స్నేహితుడు. గుండప్ప, ఋషివరులకు ప్రణామం చెయ్యి. గుండప్ప, నా బంగారు గుండప్ప, అంత పని చెయ్యకు. వారు సాధువులు, మన అతిథులు. అంటే భగవంతునితో సమానమని తెలుసుకో. అందుకే వాళ్ళ దగ్గర ఏమీ లాక్కోవడానికి ప్రయత్నించకు. అయ్యో గురువర్య, మీరేం కంగారు పడకండి. అదిగో మీ పంచకు గంటలు వేలాడుతున్నాయి కదా స్వామి, వాటిని చూసి వీడు ఆశపడుతున్నాడు. అదేంటంటే గంటలు వీడి బలహీనత. ఎక్కడ గంటలు చూసినా తీసుకుని ఆడుకుంటాడు. గాడిదని గాడిద. తీసుకో. ఇక మేం బయలుదేరతాం. భిక్ష వేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరింకాసేపు ఉండి భోజన పానీయాలు స్వీకరించి వెళ్తే మాకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నా భార్య శారద చాలా అద్భుతంగా వంటలు చేస్తుంది. ఖచ్చితంగా ఆ భోజనం మీకు తప్పక నచ్చుతుంది ప్రభు. మాకైతే ఆకలిగా ఉంది. మాది అదే పరిస్థితి. సరే అయితే, కాకపోతే ప్రత్యేకంగా ఏమీ వండవలసిన అవసరం లేదు. ఇంట్లో ఏమున్నాయో అవి తీసుకురండి. పలహారమో అల్పాహారమో ఏమున్నా పర్వాలేదు. అమ్మ ఏమంటున్నారంటే అన్ని చూసే వడ్డించినట్ట. ఈ భోజనం మీరు తినడానికి రుచిగా శుచిగా ఉందని. ఇప్పుడు మీరు నిశ్చింతగా భోజనం చేయవచ్చు. మీ అమ్మగారు మౌనవ్రతం అయితే చేస్తున్నారు గాని మాట్లాడడం అంటే వారికి చాలా ఇష్టం. ధన్యవాదాలు. భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. శుభమస్తు. మా ఇంటికి విచ్చేసినందుకు ధన్యవాదాలు స్వామి. ఈ ఇంటి మీద, ముఖ్యంగా ఈ రామకృష్ణ మీద మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. తప్పకుండా. ఇక మేం బయలుదేరతాం. రేపు కలుద్దాం. త్వరలోనే కలుద్దాం. నాకు అర్థమైంది మునివర్య. ఎలాగో తెల్లవారిపోయింది కదా, అలాగే కలిసాం కదా. ఇక ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకుంటారు కనుక రేపే కలుస్తాం. ఒకవేళ ప్రభువులరే అనుజ్ఞ ఉంటే, అంటే నా ఉద్దేశం మీ ఋషివర్యుల ఆశీస్సులుంటే చాలు. ఏ అభిప్రాయానికి వచ్చారు ప్రభు? ఏముంది, భోజనం చాలా రుచిగా ఉంది.
మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజా, ఈనాటి కార్యకలాపాల గురించి క్షమించండి మహారాజా. ఈరోజు సభ ప్రారంభించే ముందు మేం మీతో కొంచెం మాట్లాడాలి. అవశ్యం ఆచార్య. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇటీవలే మీరు మాతో ఓ విషయం చెప్పారు. స్వర్గస్థులైన మీ తల్లిగారి అంతిమ కోరిక తీర్చడానికి ఏదన్నా ఉపాయం ఆలోచించమని. మరణానంతరమైనా వారి కోరిక తీర్చాలన్నారు. అవును అవును ఆచార్య, మాకు గుర్తుంది. అయితే ఏదైనా పరిష్కారం ఆలోచించారా మీరు? అవును మహారాజా. మహారాజు గారి తల్లిగారి అంతిమ కోరిక మాకు అర్థం కాలేదు మహారాజా. మేం చెప్తాం మంత్రివర్య. మహారాజు గారు మమ్మల్ని ఒక సలహా అడిగారు. స్వర్గీయ తమ తల్లిగారి అంతిమ కోరిక గురించి. వారు రత్నగిరి మామిడి పండు రుచి చూడాలన్నారట. కానీ వారి అంతిమ కోరిక తీరకముందే అనారోగ్యం వల్ల వారు స్వర్గస్థులయ్యారు. అందువల్ల వారి అంతిమ కోరిక తీరనే లేదు. మహారాజు అన్నదేమిటంటే, ఎలాగైనా తమ తల్లిగారి అంతిమ కోరిక తీర్చగలిగితే ఆ తల్లి కడుపున పుట్టిన రుణం తీర్చిన తృప్తి కలుగుతుందని. క్షమించండి ఆచార్య, కానీ ఇది ఎలా సాధ్యం? స్వర్గీయ రాజమాత రత్నగిరి పండు తినడానికి సజీవంగా లేరు కదా. మృత్యువు మనిషికి వస్తుంది మంత్రివర్య, కర్తవ్యానికి కాదు. తుళువ వంశస్థులు తమ ప్రాణాలైనా ఇస్తారు గాని ఎప్పుడూ తమ కర్తవ్యానికి వెన్ను చూపరు. అసలు శాస్త్రానుసారం ఒక మరణించిన వ్యక్తి అంతిమ కోరిక తీర్చనట్టయితే ఇక వారి ఆత్మకి ముక్తి లభించదు. మన ప్రియతమ నేత తమ తల్లిగారి అంతిమ కోరికను పూర్తి చేసి ఎన్నో ఏళ్లుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న వారి ఆత్మకి మోక్షం ఇప్పించాలనుకున్నారు. అందువలన వారి కర్తవ్య పరాయణతని గౌరవించి ప్రశంసించడం మనందరి బాధ్యత. మీరన్నది యథార్థం ఆచార్య, కానీ మా సందేహం ఇంకా తీరలేదు. ఇది ఎలా సంభవం? దేహం చాలించిన పిమ్మట స్వర్గీయ మహారాణి గారి పండు తినాలన్న అంతిమ కోరిక ఎలా తీరుతుందంటారు? తీరుతుంది. అవశ్యం మనం తీర్చగలం. ఎందుకు తీర్చలే? మేము ఒక ఉపాయం ఆలోచించాం. మా జ్ఞానం, తపశ్శక్తి, తంత్ర విద్యల శక్తితో మేము వెంటనే పరలోకంతో సంప్రదింపులు జరిపాము. అడిగి తెలుసుకున్నాము ఎలా స్వర్గీయ మహారాణి గారి అంతిమ కోరిక నెరవేరుతుందో. అయితే చెప్పండి ఆచార్య, ఎలా నెరవేరుతుంది మా స్వర్గీయ తల్లిగారి అంతిమ కోరిక? ఎంతో సులువైన ఉపాయం మహారాజా. మీ స్వర్గీయ మాతృమూర్తి పుణ్య ఆత్మ పేరిట ఇక్కడ పండితులందరికీ ఒక్కొక్క సువర్ణ ఫలం పంచిపెట్టండి. మీ స్వర్గీయ మాతగారి అంతిమ కోరిక వెంటనే తీరిపోతుంది. ఎలాగంటే పండితుల ద్వారా వచ్చే ప్రసాద ఫలం నేరుగా దేవతలకే చెందుతుంది. ఉపాయం అద్భుతంగా ఉందాచార్య. పండితులకి నైవేద్యం ఇవ్వడం అంటే దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం లాంటిది. ఇక దేవతల్ని ప్రసన్నం చేసుకుంటే అన్ని రుణాల నుంచి మనం విముక్తి పొందగలం. మీరు చెప్పిన ఈ సలహాని మేము హర్షంతో స్వీకరిస్తున్నాం ఆచార్య. మేము ఈ రోజే స్వర్ణ ఫలాలు అటువంటి అవసరమే లేదు మహారాజా. మా ఉపాయాన్ని మీరు స్వీకరిస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకని మేము క్షమించాలి. తమ అనుమతి లేకుండానే కోశాధికారికి చెప్పి స్వర్ణ ఫలాలు చేయించాం.
ఇక్కడ ఏం జరుగుతుంది బంధు? అడ్డుకోవాలి ఈ అన్యాయాన్ని. నువ్వేం చెయ్యొద్దు రామా. ఇందులో నువ్వు తలదూర్చాల్సిన అవసరమేం లేదు. అరే, ఇక్కడ దోచేస్తుంటే ఊరుకోమంటావా? లేదు లేదు, నేను చూస్తూ ఊరుకోలేను. ఒక ఫలం నాకు రావాలి కదా. రామా, నువ్వు కూడానా? అవును బంధు, మామిడి పండు. మహారాజా, మీ చేతులతో ఈ చూత ఫలాలని స్పృశించండి. ఇప్పుడు మీరు నిర్మల హృదయంతో స్వర్గీయ మీ తల్లిగారిని స్మరించుకొని ఈ స్వర్ణ ఫలాలను పండితులందరికీ పంచమని ఆదేశించండి. పోన్లే, ఈ ముసలాడు పోయే ముందు ఓ మంచి పనన్నా చేశాడు. ఏమైనా మన ముసలాడు పెద్ద కేటుగాడే. మరి మణి, దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ స్వర్ణ ఫలాలు చేతికందే లోపల ఇక్కడ ఏ గొడవ జరగకూడదని. పద పదదని. ఓహో, మీరు ఇక్కడున్నారా? మీ విదూషక మహాశయుడు ఇక్కడ వరుసలో ఉన్నారు. రామకృష్ణ పండితుల వారు, మీరు అక్కడేం చేస్తున్నారు? నా వంతు కోసం ఎదురు చూస్తున్నాను మహారాజా. గోత్రధర్మానుసారం నేను ఒక పండితుణ్ణి. అందువలన ఒక స్వర్ణఫలం పొందే హక్కు నాకు కూడా ఉంది. దానికోసమే నేను నిల్చున్నాను. నిల్చోలేదు, గుప్తంగా దాక్కున్నారు. అలా పండు లభిస్తుంది, కానీ ఎవ్వరికీ తెలీదు. ఈ మన విదూషక మహాశైలు పెద్ద అవకాశవాది, ఆశపోతూ ఈ రోజు ఒక స్వర్ణఫలం పొందడానికి తమ పండిత స్థానాన్ని వదిలేసి ఇక్కడ పండితుల మధ్య తమ హక్కును పొందాలని నిల్చున్నారు. ఇతని దురాశకి ఇది పరాకాష్ఠానాలి మహారాజా. ఇదంతా ఏమిటి రామకృష్ణ? మేం మీకు వేతనమిస్తున్నాం, బహుమతులిస్తున్నాం, ధనమిస్తున్నాం. ఇవన్నీ సరిపోవడం లేదా మీకు? సరిపోతాయి మహారాజా. సంతృప్తి కంటే ఇంకా ఎక్కువే కావచ్చు. మరి ఏమిటి? ఉచితంగా వస్తే ఎవరు కాదంటారు మహారాజా? కాకపోతే దొంగల నగరంలో దొంగతనం అపరాధం కాదు కదా. ఇక్కడ స్వర్ణ పొలాలు పంచుతున్నారు, ప్రవహించే నదిలో చేతులు కడుక్కోవచ్చు కదా అనుకున్నాను. రామకృష్ణ, స్పృహలోనే ఉన్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? మహారాజా, ఇది అవమానం. మాకు, మీ స్వర్గీయ తల్లిగారికి, మీ స్వర్గీయ తల్లిగారి అంతిమ కోరికకి. మీ స్వర్గీయ తల్లిగారి అంతిమ కోరిక మోక్ష సాధనని ప్రవహించే నది అంటున్నారు. మనం దొంగలమట. మీ రాజ్యాన్ని దొంగల రాజ్యం అంటున్నారు మహారాజా. మేమీ అవమానాన్ని భరించలేం మహారాజా. కాదు మహారాజా, కాదు. ఆచార్య, మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి ఆచార్య. నా అభిప్రాయం అది కాదు. ఆపండి రామకృష్ణ పండితులు. ఈ రోజు మీరు మీ హద్దులు మరచినట్టున్నారు. మేము దేన్నైనా సహించగలం, కానీ మా ముందే ఒక సత్పురుషుని అవమానిస్తే మాత్రం సహించలేము. అదిగాక ఇది మా సొంత విషయం. ఇక మా సొంత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం మేము మీకు ఎంత మాత్రము ఇవ్వలేదు రామకృష్ణ. మా స్నేహాన్ని, మా ఔదార్యాన్ని మీరు మరోలా భావించినట్టున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇప్పుడే, ఈ క్షణమే వెళ్ళిపోండి. ఇక ముందు మీ మొహాన్ని మాకెప్పుడు చూపించకండి. వెళ్ళిపోండి.
ఎంత పని చేసావు రామా, మళ్ళీ కొంప ముంచావు కదా. మహారాజ్ గారితోనే పెట్టుకున్నావే. నాకు నిజమనిపించింది, అదే కదా నేను చెప్పాను. నిజమే అయినా చెప్పేలాగా చెప్పాలి కదా రామా. హా, సరేలే, చేసిన తప్పే, దీనికి ఉరిశిక్ష వేస్తావా ఏంటి? నీకు ఉరికమ్మని తప్పదులే, ఆ అమ్మెక్కిస్తుంది. నువ్వు మిత్రుడువా శత్రువా? నోరు మూసుకో కాసేపు. అరే మీరొచ్చేసారా? హా, అందుకోండి. ఏమందుకోవాలి? నీళ్ల చెంబు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కోండి. తువ్వాలు తీసుకొస్తాను. హ్మ్. శారద ఎప్పట్లా మామూలుగానే ఉంది. సభలో జరిగింది తనకింకా తెలిసినట్టు లేదు. వేసుకో. ఏం వేసుకోను? వచ్చి ఒట్టేసుకోండి. నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్తానని. మిమ్మల్ని దర్బార్ నుంచి బహిష్కరించారటగా? ఉన్నదున్నట్టు చెప్పండి. నా ప్రశ్నకి జవాబు చెప్పండి. ఇది నీకెలా అంటే ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఎత్తుకో. ఏమెత్తుకోను? మీ దోవతి పైకెత్తుకోండి, పరిగెత్తడం సులువవుతుంది. పరిగెత్తడం దేనికి? మీ వెనకాల చూసుకోండి, అమ్మ నిల్చుంది. ఆ? అయ్యో అమ్మా, కొట్టద్దమ్మా, వద్దు. అమ్మా వద్దు వద్దు, ఓసారి నా మాట వినమ్మా. అబ్బా! నువ్వేంటలా చూస్తూ నిల్చున్నావు? తను ఏమంటుందో కాస్త చెప్పొచ్చు కదా. ముందే తెలుసు వీరికి నువ్వు ఒక చోట నిలకడగా ఉండే జీవి కానే కాదని. ఇది జరగాల్సిందే. కుటుంబం సుఖశాంతులతో ఉంటే చూడలేవు కదా నువ్వు. అమ్మ చైతి అమ్మ. ఎన్ని ఇబ్బందుల తర్వాత ఆ దేవుడి కృప వల్ల ఈ ఇల్లు దొరికింది, ఓ ఆసరా దొరికింది. అంత గొప్ప మహారాజు గారి ఆశీస్సులు దొరికాయి. ఇప్పుడు అవన్నీ పోగొట్టుకున్నావు నువ్వు. ఏం అవసరం వచ్చిందని మహారాజు గారికి వారి స్వర్గీయ తల్లి గారికి మధ్య నువ్వు తలదూర్చావు. ఇది మరీ బాగుంది. రాజుగారికి వాళ్ళ అమ్మగారికి మధ్య తలెందుకు దోచకూడదు? నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉందమ్మా. వాళ్ళ అమ్మగారి పేరు చెప్పి మహారాజును దోచేస్తున్నారు. స్వర్ణ ఫలాలు దానం చేయించారమ్మా. అమ్మేమంటుంది? అందుకోండి. తనంటుందా? లేదు, నేనే అంటున్నాను. వెనక బస్తా పడింది, అందుకోండి. లాంటి దెబ్బలు తప్పించుకోవచ్చు. తను ఏమంటుందంటే, వారు ఎంతైనా మహారాజు, వారు స్వర్ణ ఫలాలు ఇస్తేనేంటి, గుడ్లు ఇస్తేనేంటి, నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యో, మహారాజు గుడ్లు ఇవ్వటం ఏమిటి? ఆయన మహారాజా లేక కోడిపుంజా? మొదటి మాట, గుడ్లు పెట్టేది పుంజు కాదు, కోడి పెట్ట. ఇంకో రెండో మాట, సిగ్గులేదా నీకు? ఓ పండితులు వేయండి ఇలాంటి కుటుంబంలో పుట్టి గుడ్ల గురించి మాట్లాడుతున్నావు. మరీ బాగుంది. గుడ్ల గురించి అయితే అమ్మ మాట్లాడొచ్చా? గుడ్ల గురించి ముందు తనే కదా మాట్లాడింది. అందుకోండి. చూడు, నీ మాటల తర్వాత ముందు అమ్మేమంటుందో చెప్పు. అయ్యో, తనేమంటుందంటే, నువ్వు నీ మూట ముళ్ళ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిక. నాకు నీలాంటి మూర్ఖుడు, వాచాలుడు, పొగరబోతు కొడుకు అక్కర్లేదు. మహారాజు గారి ముందు ఉన్న విషయం చెప్పలేకపోయావు. అమ్మా, నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ అవకతవకలన్నీ నువ్వు సవరించే వరకు, చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకునే వరకు చెప్తున్నాను చూడు. నేను రెప్ప వేసేదే లేదు, అన్నపానీయాలు ముట్టేదే లేదు. ఇలా ఈ పళ్ళ మీదే ధర్నా చేస్తూ ఉండిపోతాను. నువ్వు కూడానా? కాదు, నేను అలసిపోయాను కాబట్టి కూరబడ్డాను. అయ్యో, ఇదేం కోలరా బాబు? ఏమైంది? అందులో ఇలా ఉన్నాలేంటి? అర్థమైంది. లామా మళ్ళీ ఏదో గొడవ చేశాడు. అవునా లామా? వెళ్ళు, అవతలికెళ్ళు. నాకు ఇంకో స్వర్ణఫలం కూడా దొరుకుంటే ఇక నా జీవితమే ఫలప్రదమై ఉండేది. నేను మరోసారి వరుసలో నిల్చొని నా మామూలు జీవితాన్ని అప్పుడే ఫలప్రదం చేసుకున్నాను మణి. ఇలా చూడు. ఇది దగా, మహాపాపం. అవునా? అయితే ఆ ముసలాడు మహారాజును చేసే మోసాలన్నీ పుణ్యకార్యాలంటావా? నేను చేస్తే మాత్రం దగా మహాపాపం అవుతుందా? నువ్వన్నది నిజమే సుమా. యదా గురు తదా శిష్య. అలా అనకూడదుదని వారు మన గురువు గారు
మహాపండితుడు, ఎంతో జ్ఞాని, గొప్ప మహాపురుషుడు మన గురువు గారు. ఒరే మణి, ఆయనే మహాపురుషుడు. వాడు కాకులు తోలేవాడు. ఆ ధూర్త దుర్మార్గుల్లో మహాపురుషుడు కనిపిస్తున్నాడట్రా నీకు? ఆపింకా మాట్లాడకురా. అయినా మరి ఎంత పాడు మనిషి కాదు మన గురుగారు. ఎందుకు కాదు? వాడి బోర పుట్టలో చాకు తీసుకుని పొడిచేయాలనుంది. ఇలా చాకు దిగగానే అలా గాలి బయటకు వచ్చేయాలి. ఇంకొద్దు మిత్రమా, ఆపు. అలా మర్యాదగా మాట్లాడకు గురువుగారి గురించి. ఒరే మణి, వాడి ధనాశని మనం కాబట్టి భరిస్తున్నాం. లేదంటే ఎప్పుడో ఆ కపట ముసలాడి పాదాలు పట్టుకొని ఎలా తిప్పి పారేస్తానంటే ఎలా? ఆఫీసులు అడిగేవాడిని గురువుగారు, మీ చేతులు మా శిరస్సు మీద ఉండాలి. సదా మమ్మల్ని మీ కాళ్ళ దగ్గర ఉంచుకోండి. ఓ గురుదేవా, మా గురుదేవా, ప్రభు పరమేశ్వర పరంధామ పరమాత్మ, మమ్మల్ని సదా చల్లగా చూడు తండ్రి. అవశ్యం అవశ్యం. మేము ఇప్పుడే ఆశీస్సులందిస్తాం మా ప్రియాతి ప్రియమైన శిష్యులకి. ఇద్దరిని ఆశీర్వదిస్తాం. మా మమ్మల్ని క్షమించండి గురువుగారు, క్షమించండి గురువుగారు. ఏమన్నారు? కాకుల్ని తోలేవాడు దుష్టుడు, ధూర్తుడు. ఇలా ఇవ్వండి గురువుగారు. వెనక దుర్భాషలాడతారు, ఇప్పుడు పట్టుబడగానే క్షమించమంటారు. ఏమని అడుగుతున్నాం గురువుగారు? మా మామిడి పండుగ మాకు ఇచ్చేయండి. దరిద్రులు, నిత్య దరిద్రులు. సముద్ర తీరంలో దొరికే ఆల్చిప్పలతో సంతృప్తి పడే వారికి సముద్రంలో దాగిన ఆణిముత్యాలు దొరకవు. వాటి కోసం సాగర అగాధంలోకి చొచ్చుకుపోవాల్సుంటుంది. ఆలోచించండి, ఆలోచించండి. రాజుగారు ఒక్క ఫలం దానం చేశారు. 2 కూడా ఇవ్వచ్చు, 4 కూడా ఇవ్వచ్చు, 4 కాదు 8 కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కరికి 100 చొప్పున ఇవ్వకూడదా? అంటే ఏంటి గురుగారు? జాగ్రత్తగా వినండి. పండితులందరికీ చెప్పండి, తమకిచ్చిన స్వర్ణ ఫలాలు తీసుకుని రేపు దర్బారుకి రమ్మని. రాజుగారికి చెప్పి వారికి ఒక్కొక్క పండుకి బదులు ఒక్కొక్కరికి 100 ఫలాలు ఇప్పిస్తామని. గురుగారికి జై. దాంతో అందరూ ధనవంతులైపోతారు. గురుగారికి జై, గురుగారికి జై. ఆ ఫలాల్లోంచి సగం వాటా మాకివ్వాలి. వేసాడు బుల ముసలాడు. ఏమన్నావు? గురుగారికి జై, గురుగారికి జై. కాలం మాకెంతో అనుకూలంగా ఉంది మా ప్రియ శిష్యులారా. దుష్టగ్రహాలనే మేఘాలు తొలగిపోయాయి. ఇటు మన రాజుగారి మనసుతో ఆడుకొని స్వర్ణ ఫలాలు దోచుకున్నాం. ఇక అటు ఆ దుష్ట పండితుడు రామకృష్ణని అవమానించి దర్బారు నుంచి వెళ్ళగొట్టించాం మేము. పాపం రామకృష్ణ, ఇక నుంచి వాడి కంటికి కునుకే రాదు. రామకృష్ణ పండితులు, మా స్నేహాన్ని, మా ఔదార్యాన్ని మీరు మరోలా భావించినట్టున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇప్పుడే, ఈ క్షణమే వెళ్ళిపోండి. ఇక ముందు మీ మొహాన్ని మాకెప్పుడు చూపించకండి.